ప్రతి నెల పండగ వాతావరణంలో పేదల సేవల పేరుతో సాంఘిక సంక్షేమ పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ ఉదయాన్నే పేదల దగ్గరికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నాం. ఈరోజు 1వ తేదీ. ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో కనేకల్ మండలం కలేకుర్తి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా 22 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 63,158 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ల రూపంలో పంపిణీ చేయడం జరిగింది పేదలకు. ఇదొక గొప్ప భరోసా. ఇందాక మనం చూసాం, ఇద్దరు ఎదుగుదల లేని బాలికలు స్వతహాగా పని పాట చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉంటే వాళ్ళ ఇద్దరికీ 6,000 రూపాయలు మనం దివ్యాంగుల పెన్షన్ ఇస్తూ ఉన్నాం. అంటే ఆ ఇంట్లో అక్కా చెల్లెలు ఇద్దరు దివ్యాంగులైతే ఇద్దరికీ పెన్షన్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళ అమ్మ వితంతువు, ఆమెకే 4,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది. ఇట్లా ఒకే ఇంట్లో ముగ్గురు, ఒక తల్లికి 2 బిడ్డలకు 16,000 రూపాయలు పెన్షన్ రూపంలో అందిస్తూ ఉంటే ఆ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారే ఒక పెద్ద కొడుకుగా మారి ఆ కుటుంబాన్ని ఆదుకున్నంతగా వాళ్ళు ఆనందపడతా ఉన్నారు. అంటే ప్రతి ఊళ్ళోనూ ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక రూపంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సహాయం అందుతూ ఉంది. రాయదుర్గం నియోజకవర్గంలో మొత్తం 37,050 పెన్షన్లు ప్రతి నెల పంపిణీ చేస్తూ ఉన్నాం. దీనికి 16,05,00,000 రూపాయలు నెల నెల ఖర్చు అవుతూ ఉంది. 352 కోట్లు ఇప్పటిదాకా మనం ఈ పెన్షన్ల రూపంలో ఇచ్చాం. ఈరోజు ఈమెకి కొత్తగా వితంతు పెన్షన్ మంజూరైంది. ఈమె భర్తకు పక్షవాతం వచ్చి 6 సంవత్సరాలు జీవితంతో పోరాటం చేసి మరణిస్తే ఆమెకు ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ అందజేయడం జరిగింది కొత్తగా. వీళ్ళందరికీ ఒక భరోసాను ఇస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని మనవి చేస్తూ ఈ పెన్షన్లు పంపిణీ చేసే క్రమంలో మేము ఆ పేదల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వ్యక్తం చేసే సంతృప్తి కానీ, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే ఆశీస్సులు కానీ మాకు కొండంత బలం.